నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారని అన్నారు. ఇంకా ఏంటో మళ్ళీ కొంచెం తటపటాయిస్తున్నారు, అంటే జరుగుతుందా లేకపోతే ఇంకేమన్నా మార్పులు ఉంటాయేమోనని. కానీ ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తారు అంటే మాత్రం జగన్ గారు ఖచ్చితంగా ఆయన ఓడించే వ్యూహం పండుతున్నారు, గట్టిగా ఉంది దాని మీద అని చెప్పి ఒక టాక్ నడుస్తోంది. ఎలా ఉందంటారు అక్కడ పరిస్థితి? ఎలా ఉంది? ఆయన ఏమో మళ్ళీ అమిత్ షా మోడీ మళ్ళీ చెప్తే నేను కాకినాడకు వస్తానంటారు. ఏంటంటో జరుగుతోంది. ఏమిటో మరి, ఒక పార్టీ నాయకుడు ముఖ్యమంత్రిని దించేస్తానని సభల్లో సమావేశాల్లో గట్టిగా చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తన నియోజకవర్గాన్నే తాను కరెక్ట్గా ఎంచుకోలేక ఎందుకు తికమకబడుతున్నారు అనేది చాలామంది ముందున్న క్వశ్చన్. ఇప్పుడు ఏమిటంటే, ఆయన అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటే అసెంబ్లీ పిఠాపురం నేను చేస్తున్నాను, సరే మీ ఇష్టం, ఎంతమందినైనా దించండి, మీరు ఎంతమంది వచ్చినా నేను ఓడిస్తాను అనే అంత కాన్ఫిడెన్స్ ఉండాలి ఆయనకి. అది లేకపోగా అమిత్ షా గారు చెప్తే నేను కాకినాడ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా మాడుతున్నారు. ఆయన ఉదయ్ అనే ఆయన అభ్యర్థిగా ప్రకటించారు. ఆ ఉదయ్ ఒకవేళ ఈయన కనుక కాకినాడ అభ్యర్థి అయితే పిఠాపురం అభ్యర్థిగా వస్తాడు. ఎందుకంత కన్ఫ్యూజను? చేస్తే రెండు చేయండి, లేదంటే కాకినాడ వదిలిపెట్టి ప్రశాంతం పిఠాపురం చేయండి. మీరు మీ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్సే కానీ భారతదేశం పాలిటిక్స్ కాదు కదా. భారతదేశం మీ కేంద్రంలోకి వెళ్ళి ఏం చేస్తారు? మీరు పార్లమెంట్కి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ గురించి మాడతారా? ఏం మాడతారు? అమిత్ షా మోదీ గారు అనుమతి లేకుండా ఏం మాడతారు? మీరు అక్కడ ఏం మాట్లాడలేరు కదా. అంటే ఇప్పుడు ఏదో గౌరవం ఇస్తున్నారు కదా, అప్పుడు కూడా ఏమన్నా ఆ స్థానం ఉంటుంది అనుకుంటున్నారా? లేదు, అది కాదు. జనరల్గా చూసే వాళ్ళకి ఏమి అనిపిస్తూ ఉందంటే, ఆయన గత 10 సంవత్సరాలుగా ఒక గట్టి నియోజకవర్గాన్ని ఏర్పరచుకోకుండా పోయిన దాని ఫలితంగా ఈరోజు ఆయన ఈ కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎందుకంటే మీరు ఒకసారి బాగా గమనించండి, చాలామంది నాయకులు చాలా క్లారిటీతో ఉన్నారు. జగన్ గారు పులివెందల, చంద్రబాబు నాయుడు గారు కుప్పము, లోకేష్ గారు మంగళగిరి. లోకేష్ ఏదో మంగళగిరిలో పోటీ చేయడం అది ఇది అన్నారు, కానీ ఆయన చాలా కూల్గా నేను మంగళగిరిలోనే పోటీ చేస్తున్నానయా, నేను ఏడిపోలేదు అని ప్రశాంతంగా చెప్పారు. ఇట్లా ఎంతమంది పెద్ద నాయకులు, ఒక మోస్తరు నాయకులను ఎవరి పేరైనా చెప్పండి, వాళ్ళకి ఒక స్టాండర్డ్ నియోజకవర్గం ఉంది వాళ్ళకంటూ. ఈయన ఎందుకు మరి ఇప్పటి వరకు నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసుకోకుండా, నియోజకవర్గం ఎక్కడ పోటీ చేస్తాడో చెప్పకుండా, ఇప్పుడు ఆయనకు ముందు 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి, జగన్ గారు ఎట్టి పరిస్థితుల్లోనైనా పవన్ కళ్యాణ్ని ఓడించాలి అని ఒక పట్టుదలతో ఉన్నారు. అఫ్కోర్స్ ఎక్కడైనా ఒక రాజకీయ నాయకుల లక్షణం అది. చంద్రబాబు నాయుడు గారైనా జగన్ గారిని పులివెందుల్లో ఓడించడానికి అనువైన పరిస్థితులు ఏమున్నాయి అని చెక్ చేసుకుని తనకున్న అన్ని వనరులు, అన్ని రకాల సిచ్యువేషన్స్ను వాడుకుంటారు. అది గెలుస్తారా ఓడుతారా అనే సెకండరీ. జగన్ గారైనా ఏం చేస్తారంటే, కుప్పం మున్సిపాలిటీని మనం స్వాధీనం చేసుకున్నాము కాబట్టి, కుప్పంలో మనకంటూ ఒక బలం ఏర్పడింది కాబట్టి, చంద్రబాబు నాయుడు గారిని ఈసారి కట్టడి చేసి ఓడించే దిశగా తీసుకెళ్దామని ప్రయత్నం చేస్తారు. అది రాజకీయ నాయకుల లక్షణం. అది మీకైనా అంతే కదా. పవన్ కళ్యాణ్ గారికైనా ఆయన ఎందుకు వదిలిపెడతారు పిఠాపురంలో? అందుకని ఏమైంది, ఇప్పుడు వంగాగీత గారిని, ముద్రగడ గారిని ఈరోజు ఈవినింగ్ కల్లా జగన్ గారు పిలిపిస్తున్నారు. అంటే ఏమైనా అభ్యర్థిని మార్చి వంగాగీత గారికి బదులు ముద్రగడ గారు వస్తారా, ఎలా ఉంటుందని తెలియదు. ఎందుకంటే అక్కడ 90,000 ఓట్లు కాపు సామాజిక వర్గ ఓటర్లు ఉన్నారు. అక్కడ ఉన్న స్థానిక నాయకులందరినీ కూడా ఏదో ఒక రకంగా వాళ్ళని సమీకరించి వైసీపీ వైపు తీసుకెళ్తున్నారు. దీనికి గాను అక్కడ మిథున్ రెడ్డి గారు, ఇంకా 2-3 మంత్రులు, వీళ్ళందరూ కూడా అక్కడ మకాం వేశారు. అంటే ఒక వ్యూహం అయితే రెడీగా ఉంది పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి. సరే, అది వ్యూహము వర్కౌట్ అవుతుందా కాదనేది ప్రజలు చెప్తారు. మనకు వ్యూహాలు అంటే మన వంతు ప్రయత్నం మనం చేయడంలో ఎక్కడా విఫలం కాకుండా ఉండడం కోసము వైసీపీ గట్టిగా పోరాడుతూ ఉంది. సరే, ఇంకా రెండో సమస్య ఏమిటంటారా ఈయనకి? వర్మ, తెలుగుదేశం నిన్న మొన్నటి వరకు క్యాండిడేట్గా ఉన్నటువంటి వర్మ గారు ఈయనకి ఏ మేరకు సపోర్ట్ చేస్తారు అనేది ఒక క్వశ్చన్. ఆయన ఏమో పవన్ కళ్యాణ్ అయితే చేస్తాను అనే మూడ్లో ఉన్నారు, కానీ మళ్ళీ ఈయన తెచ్చి ఇంకొక ఆయన్ని, ఉదయ్ అనే ఆయన్ని కనుక తెచ్చి పెడితే, ఉదయ్కి నేను ఎందుకు చేస్తాను, నాకేం అవసరము, మేము పవన్ కళ్యాణ్ అయితే ఓకే అన్నట్టుగా మాడుతున్నారు ఆయన. పవన్ కళ్యాణ్ గారు కాదు అంటే ఉదయ్ని పిఠాపురంలో పెడితే ఆయన రెబలేషన్గా వేస్తాడు. ఎందుకంటే ఆయన సీటు కదా, ఆయన సీటు తీసుకుపోయి మీరు ఉదయ్కో లేదో ఇంకొక ఎల్లారావుకో పుల్లారావుకో ఇస్తే ఆయన ఎందుకు ఒప్పుకుంటాడు? కాబట్టి ఆయన మాట్లాడేదంటూ న్యాయం ఉంది. ఇప్పుడు ఈయన ఏమంటాడు, పవన్ కళ్యాణ్ గారు చేయాల్సిన పనులు చేయకుండా ఏవేవో ఆయన ఏదో భగత్ సింగ్లో ఏదో గాజు గ్లాసు ఏదో ట్రైలర్ ఏదో సామెత చెప్పాడు నిన్న. పగిలిన కొద్దీ పొదనెక్కుతుంది అన్నాడు. అంటే పగిలిపోయిందని మీరు ఒప్పుకుంటున్నట్టే కదా.
గాజు గ్లాసు అంటే గాజు గ్లాస్ మీన్స్ మీ పార్టీ పగిలిపోయింది అని మీరు ఒప్పుకుంటున్నారు. సరే పదును ఎక్కిందా లేదనే సెకండరీ. పదును ఎక్కడం అంటే ఏమిటి? ఆ గాజు పెంకు తీసుకుని ఎవరినో పుడిస్తే తప్ప తెలియదు దాని పదును ఉందో లేదో. కాబట్టి ఆయన 10 సంవత్సరాలుగా తాను సరిగా పార్టీని నిర్మించుకోలేక, తాను సరిగా నియోజకవర్గాన్ని చూస్ చేసుకోలేక, ఈరోజు ఆయన కన్ఫ్యూజ్ అవుతూ అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. పిఠాపురంలో జరుగుతున్న పరిస్థితి అదే. కాబట్టి పిఠాపురంలో ఆయన గెలుస్తాడు ఓడుతాడు అనేది మనం చెప్పలేము, కానీ ఆయన్ని అన్ని విధాలా టైట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని ఒక భయపెట్టే దిశగా తీసుకెళ్తున్నారు. ఈసారి కూడా ఓడిస్తారో ఏమో, ఎందుకు వచ్చిన తలకాయ నొప్పిన ఆయన కాకినాడలో పోటీ చేసినా చెయ్యొచ్చు, లేదు పిఠాపురంలో మనం ఎందుకు గెలవము అది చూద్దామని అట్లనే ఉండాలి నాయకుడు ఎప్పుడు. అట్లా లేడు ఆయన. అదే కదా తికమక అందరికీ. కాబట్టి మీరే గెలుస్తారో ఓడతారో అనే కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు మీ పార్టీ అభ్యర్థుల్ని మాత్రం వాళ్ళకి ఎక్కడి నుంచి మోరల్ సపోర్ట్ అంటారే, ఒక ధైర్యం, ఆత్మధైర్యం అంటారు దాన్ని ఎలా మీరు తేయగలరు? ఊరికే మాటలు చెప్తే నడుస్తుంది. ఆ సినిమా డైలాగుల వల్ల చప్పట్లు కొడతారు. మీరు ట్రైలర్లో గ్లాస్ అంటే అది సైన్యం అని అన్నారు కదా, సైన్యమే కావచ్చు, కానీ చప్పట్లు కొట్టడానికి మాత్రమే పనికొస్తుంది. మీరు సైన్యాన్ని ఎక్కడ నిర్మించారు? సైన్యం అంటే ఏమిటి? విపరీతమైన కఠోరమైన పరిశ్రమ, కఠోరమైన క్రమశిక్షణ. పార్టీ అంటే సైనికులు ఎలా ఉంటారు? యుద్ధములో ఒక గంట తర్వాత యుద్ధం వస్తుందన్నా కూడా ఆయుధాలు తీసుకుని దూకి అంత ఫెరోషియస్గా ఉంటారు. అంటే అంత పవర్ఫుల్గా ఉంటారు వాళ్ళు యుద్ధం చేయడానికే పుట్టినట్టుగా ఉంటారు సైనికుడు అనేవాడు. మీరు అంత సైన్యాన్ని ఎక్కడ నిర్మించారు? సైన్యం అనే ఒక పదాన్ని మీరు యూజ్ చేసినంత మాత్రాన అది సైన్యం ఎలా అవుతుంది? కాబట్టి ఆయన జనసేన అని బిరుదైతే ఉంది, కానీ ఆయన సైన్యము నిర్మించుకోలేదు, సేనానిగా ఆయన చేయాల్సిన పనులు చేయలేదు. దాని ఫలితమే ఈరోజు పిఠాపురం చుట్టూ ఇంత రాజకీయం నడుస్తుంది. పైగా వంగా గీత గారు గతంలో మాజీ ప్రజారాజ్యం కాబట్టి మళ్ళీ మా పార్టీలోకి రండి అని ఏదో అన్నారు. ఆమె ఎందుకు వస్తారు పార్టీలోకి? ఆమె అటువైపు వైసీపీలో నుంచి పోటీ చేస్తున్నప్పుడు ఆమె ఎలా వస్తారు? ఆమె మళ్ళీ కౌంటర్ ఇచ్చారు, నేను ఎప్పుడూ రాజకీయాల్లోకి వచ్చాను, నాకేమి ఇది కాదు, మీరేమి నాకు ఇది చేయలేదు అన్నట్టుగా, నేను ఎప్పుడూ చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాను చదువుకునే రోజుల్లో ఆమె ఏదో చెప్పారు. అట్లా ఆయన ఏమిటో రాను ఇంకా ఏమి ఇలాగే పరిపక్వత లేకుండానే మాడతారా? ఒక స్థిరమైన నాయకుడుగా, ఒక విలక్షణమైన నాయకుడుగా పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారా అనేది చూడాలి. ఏమంటే నా అభిప్రాయం ఏమంటే ఆయన అసెంబ్లీకి వెళితే ఏం మాట్లాడతారో చూడాలని ఉంది. అసెంబ్లీకి వెళ్ళి ఏం మాట్లాడతారు? ఇప్పుడు ఈ సినిమా డైలాగులు బయట నుంచి మాడడం వేరు, అసెంబ్లీలో మాట్లాడడం వేరు. సార్ మాట్లాడడానికి ఏముంది, ఎక్కడైనా మాట్లాడతారు. ఆయన అంటే అక్కడ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. ఒక ఎమ్మెల్యేగా ఒక చట్టసభల్లో మాట్లాడడానికి ఎంతో కొంత ఇది ఉంటుంది, ఒక హోంవర్క్ ఉంటుంది. ఆ హోంవర్క్ ఏమైనా చేసి వస్తారా, చేయకుండా వస్తారా, అసలు ఎన్నిక అవుతారా అనేది కదా క్వశ్చన్. వెళ్తే పంపిస్తే ఈసారి అయితే పంపిస్తారని అసెంబ్లీకి వెళతారని అందరూ అనుకుంటున్నారు. కానీ ఎంచుకున్న ప్లేస్ ఏమో అంటే ఆయన ఎక్కడ ప్లేస్ ఎంచుకున్నా కూడా అదే రకమైన చెక్ పెడతారు కదా. నేను అంటున్నది అదే. మీరు ఒక సినిమా స్టార్గా మీకు ఇంత గ్లామర్ ఉండి, ఇంత జనాదరణ ఉండి, అంటే ఆయన మీటింగ్ పెడితే జనాలు వస్తారు కదా, జనాలు ఇంత వేల మందిని పుల్ చేయగలిగి, అంటే ఏమి సమీకరణ లేకుండా, ఖర్చు లేకుండా సమీకరణ చేయగలిగినటువంటి ఒక ఆకర్షణ ఉన్న సినిమా నటుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 10 ఏళ్ల కాలం కూడా ఊరికి టైం అంతా వేస్ట్ చేసి డైలాగులతో టైం వేస్ట్ చేసినాడు ఆయన. డైలాగులే తప్ప ఆచరణలో లేదు. ఆచరణలో లేకపోవడం వల్ల ఏమైందంటే ఆ పార్టీకి ఒక నిర్మాణం అంటూ లేకుండా పోయి ఈరోజు నియోజకవర్గం ఏది సేఫ్ అని ఎత్తుక్కునే దిశగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అది విషాదం, ఎవ్వరికీ లేదు ఈ పరిస్థితి. పొత్తు కుదుర్చుకున్నప్పుడు ఉన్న ప్లేస్ ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? 60-70 సీట్లు అన్నారు, తర్వాత 24కి వచ్చారు, మళ్ళీ 27కి వచ్చారు, ఇప్పుడేమో అభ్యర్థులు దొరకట్లేదు. చివరికి ఈయన ఎక్కడ చేస్తారో తెలియదు. అందరూ జనసేన నాయకులందరూ కోరుకున్నట్టుగానే ఒక 50 సీట్లు ఈయన అడిగి ఒక 40 సీట్లు చంద్రబాబు గారు ఇచ్చి ఉంటే ఆ 40 సీట్లలో ఎవరిని నిలబెట్టాలో తెలియక మళ్ళీ తెలుగుదేశం నుంచి జనసేనలోకి చేర్చుకొని జనసేన టికెట్లు ఇచ్చి ఉండేవాళ్ళు. అదే జరిగి ఉండేది. మీకు నాయకులు లేరు, ఏం చేయాలా? చంద్రబాబు అయినా ఏం చేస్తాడు? ఎవరికొవరికి టికెట్లు ఇచ్చే బదులు వాళ్ళ పార్టీ వాళ్ళకి టికెట్లు ఇస్తే పోయింది కదా అనుకుంటాను. రైట్ సార్. సో మొత్తానికి చివరిగా ఇంకా ఆయన ఎప్పుడు ఇంకా ఇదే నా స్థానం, నేను ఇక్కడ నుంచి ఏది ఏమైనా పోటీ చేస్తాను అని ధైర్యంగా ఎప్పుడు చెప్తారో చూడాలి. అసెంబ్లీ నియోజకవర్గాన్ని నిర్మించుకోవాలంటే ఆయన ప్రజలతో టచ్లో ఉండాలి. ప్రజలతో టచ్లో లేకుండా, ప్రజల మధ్య తిరగకుండా,
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకప్పుడు ఎన్టీఆర్ గారు ఆ కాలంలో అయితే వాళ్ళకు ఒక విపరీతమైన వేవ్, ఒక ఆకర్షణ ఉండింది. చిరంజీవి గారు లాంటి వాళ్ళు కూడా పాలకొల్లో ఎందుకు ఓడిపోయారు? పాలకొల్లు చిరంజీవి అంటే అందరికీ తెలుసు కదా, ఆయన తెలియని వాళ్ళు ఉంటారా పాలకొల్లో? అలాంటిది పాలకొల్లో ఉషారాణి అనే ఆమె చేతులు ఎందుకు ఓడిపోయాడంటే, ఉషారాణి గారు రోజు కనపడే మనిషి, చిరంజీవి గారు కనపడని మనిషి. అది తేడా. కనపడుతూ ఉంటేనే మీరు నియోజకవర్గాన్ని టచ్లో పెట్టుకోగలరు, నిర్మించుకోగలరు. ఎక్కడ పడితే అక్కడ పోటీ చేసి, ఎక్కడ పోటీ చేసినా ఈ ఆంధ్రప్రదేశ్ 175లో ఎక్కడ పోటీ చేసినా గెలిచిపోతాము అనే అంత స్టామిను ఇప్పుడు వచ్చే నాయకులకి ఉండదు. అదంతా గతం అది. ఇప్పుడైతే మాత్రము మీరు ప్రజలతో టచ్లో లేకపోతే, తెలంగాణలో చూసాం కదా రేవంత్ రెడ్డి గారిని, కేసీఆర్ గారిని ఓడించారు. ఎందుకు? వాళ్ళకంటే తెలియని మనుషులు ఎవరైనా ఉంటారా తెలంగాణలో? రేవంత్ రెడ్డి గారి పేరు కానీ, కేసీఆర్ గారి పేరు కానీ వినని వాళ్ళు, చూడని వాళ్ళు ఉంటారా? మరి అంతగా ఫెమిలియర్ ఉన్న వాళ్ళని ఓడించారు. కాబట్టి ఎవరినైనా ఓడిస్తారు జనం. వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి అందుబాటులో ఉండి, వాళ్ళకి ఏదైనా అవసరం వస్తే పలికే వాళ్ళు కావాలి. రైట్ సార్. చూద్దాం ఎక్కడి నుంచి ఫైనల్ చేసుకుంటారో. మరి ఈయన సొంత నిర్ణయం తీసుకుంటారో, మళ్ళీ లేకపోతే అమిత్ షా మోడీ చెప్పారంటారో తెలియదు. అన్నీ అమిత్ షా మోడీ గారే చెప్పేటప్పటికి మీరెందుకు పార్టీ పెట్టుకొని ఉండేది? ఊరికి బీజేపీలో కలిపేస్తే పోయి కదా. మినీ బీజేపీ అని పెట్టుకుంటే పోయింది కదా. ఎందుకు ఊరికి? లేదంటే మినీ బీజేపీ, టీడీపీ అని పెట్టుకుంటే పోయింది కదా. ఎందుకు సమస్య? అన్ని వాళ్ళు నిర్ణయాలు. చంద్రబాబు గారే అభ్యర్థులు నిర్ణయించేటప్పుడు, బీజేపీ వాళ్ళే మిమ్మల్ని ఎక్కడ పోటీ చేయాలో నిర్ణయించేటప్పుడు మీరు జనసేన పార్టీ పెట్టుకోవడం ఎందుకు? అంటే జనసేన నాయకులకి మాత్రం ఈయన నాయకుడు, ఈయనకి నాయకులు వాళ్ళు, ఈయన నాయకులు వాళ్ళు. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.